అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వెయిట్ లాస్ జర్నీ వీడియోస్ అయితే చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు, చాలా బాగా చూస్తున్నారు, చాలా సపోర్ట్ చేస్తున్నారు, చాలా బాగా అనిపిస్తుంది. సో ఎవరు ఎంతమంది ఎలాగ ఫాలో అవుతున్నారు అనేది కామెంట్లో తెలియచేయండి. అండ్ మీకు ఇంకే డౌట్స్ ఉన్నాయి, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది కూడా కామెంట్స్లో తెలియచేయండి. నాకు తెలిసిన విషయాలను అయితే షేర్ చేస్తాను. సో డైట్ ప్లాన్స్ అలాంటివన్నీ సింపుల్ వెయిట్ లాస్ జర్నీ నాది. సో చూసిన వాళ్ళు ఒక్కసారి మీకు డిటాక్స్ వాటర్కి సంబంధించి, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్కి సంబంధించి, అండ్ మనము యోగాసనాలు ఎలా వేసుకోవాలి, ఎక్సర్సైజెస్ ఎలా చేసుకోవాలి, సో ఇవన్నీ వీడియోస్ అయితే ఫుల్ వీడియోస్ ఉన్నాయి. ఒకసారి ఛానల్లోకి వెళ్తే తెలుస్తుంది మీకు. సో దాంతోపాటు పూజా బ్లాగ్స్, మోటివేషనల్ బ్లాగ్స్, ఇలాగ ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి లైఫ్ స్టైల్ బ్లాగ్స్ కూడా ఉంటాయి. సో నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్క వీడియో ఉంటుంది, అండ్ నా లైఫ్ స్టైల్ ఉంటుంది, అండ్ నా వెయిట్ లాస్ జర్నీ ఉంటుంది, వంటలు, రెమెడీస్, టిప్స్, ఇలా చాలా చాలా అయితే ఉంటాయి ఈ వీడియోలో. సో మనము సింపుల్గా మన కాళ్ళు మన చేతులని మర్దన చేసుకుంటే సో చాలా ప్రయోజనాలు ఉంటాయి. అందులో మనము బెల్లీ ఫ్యాట్ని చక్కగా తగ్గించుకోవచ్చు. అండ్ మనకు ఉన్న పీసీఓడి ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, డైజెషన్ ఇష్యూస్, సో ఇలా లాట్ ఆఫ్ థింగ్స్ ఇష్యూస్ మనకి ఏవైతే అంటే మనకి హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా మన కంట్రోల్లోకి తెచ్చుకునే సింపుల్ వే అనమాట. ది బెస్ట్ సోర్స్ అనమాట, బెస్ట్ వే. డాక్టర్స్ చెప్పింది అండ్ ఫిజియోథెరపీ వాళ్ళు చెప్తున్నది, చేస్తున్నది అనమాట. ఇది ఫాలో అయ్యామనుకోండి, మనకు ఒంట్లో ఉన్న ప్రతి ఒక్క డిసీజ్, అంటే ఎగ్జాంపుల్ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, సో మన గట్ హెల్త్ బాగుండాలి, మనం తిన్నది అరిగిపోవాలి. సో తిన్నది అరిగిపోవాలి, మన గట్ హెల్త్ బాగుండాలి, అండ్ మన పొట్టలో పేరుకుపోయిన బ్యాడ్ ఫ్యాట్ ఏదైతే ఉందో అది కరిగిపోవాలి, అండ్ గుడ్ కొలెస్ట్రాల్ అనేది డెవలప్ అవ్వాలి, మన మజిల్స్ డెవలప్ అవ్వాలి, మన హెల్త్ బాగా అవ్వాలి. సో మన పొట్ట స్ట్రేట్గా ఫ్లాట్గా అయిపోవాలి, పొట్టలో ఉన్న బ్యాడ్ ఫ్యాట్ పోయి చక్కగా మనం హెల్తీగా తయారవ్వాలంటే సో ఈ థెరపీ అయితే బాగా పనిచేస్తుంది. సో నేను చేస్తున్నాను, నాకు మంచి రిజల్ట్ ఉంది. సో మీరు కూడా ఫాలో అయ్యి చేయండి. సో దీంతో పాటు చక్కగా వాకింగ్ చేసుకోండి, సింపుల్ ఎక్సర్సైజ్, ఆసనాలు కూడా చేయండి. ఒకవేళ మేము ఆసనాలు చేయలేకపోతున్నాం అనే వాళ్ళు కూడా ఈ థెరపీని చక్కగా యూజ్ చేయండి. మనం ఖాళీగా ఉన్నప్పుడు, కూర్చున్నప్పుడు చేసుకునే సింపుల్ థెరపీ అనమాట. మన పాదాలు ఏదైతే మన పాదం ఉంటుంది చూసారా, ఈ పాదాల మజిల్స్, ఈ పాదాల దగ్గర మర్దన అండ్ ఈ అరిచేతుల యొక్క మర్దన చేసుకున్నాం అనుకోండి, మసాజ్ థెరపీ అనమాట. ఈ థెరపీని ఫాలో అయితే మీకు చాలా యూస్ఫుల్ అనమాట. చాలా హెల్త్ ఇష్యూస్ అనేటివి కంట్రోల్లోకి వస్తాయి. బీపీ కంట్రోల్ అవుతుంది, షుగర్ కంట్రోల్ అవుతుంది, అండ్ గ్యాస్ట్రిక్స్ ప్రాబ్లమ్స్ పోతాయి, అండ్ లివర్ ఫంక్షనింగ్ అనేది బాగుంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ లెవెల్స్ బాగా అవుతాయి, అండ్ మనకి ఎప్పుడైతే మనం తిన్న ఆహారం అరిగిపోతుందో అప్పుడు మనకి చక్కగా పనిచేస్తుంది, మన గట్ హెల్త్ బాగా పనిచేస్తుంది, అండ్ ముఖ్యంగా మన బెల్లీ ఫ్యాట్ అనేది కరిగిపోతుందండి, మెల్లమెల్లగా కరుగుతుంది. ఏదైనా చేసినప్పుడు మీరు టైం తీసుకోవాలండి. ఒకేసారి చేసిన 1 వీక్లోనే రిజల్ట్ కావాలి, చేసిన 1 మంత్లోనే రిజల్ట్ కావాలని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయకండి. సో మన శరీరంలో మన పేరుకుపోయిన ఫ్యాట్ని బట్టి, మనం కొన్ని సంవత్సరాల నుంచి అంటే మనం ఏదైతే కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి ఉన్న హెల్త్ ఇష్యూస్ ఒక 1 వీక్లో తగ్గిపోవాలి, 1 మంత్లో తగ్గిపోవాలంటే కాదు, మెల్లమెల్లగా తగ్గిపోతాయి. సో ఇవి ఫాలో అవ్వడం ఒక 3 మంత్స్, అలాగా ప్రతిదీ ఏదైనా సరే ఒక 3 మంత్స్ ఫాలో అవ్వండి. అయితే మీకు ఆటోమేటికల్గా రిజల్ట్ ఉంటుంది, అండ్ హెల్తీగా సింపుల్ వేలో మీరు హెల్తీగా తయారవుతారు. సో వెయిట్ లాస్లో బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి, సో మన జీర్ణ వ్యవస్థ బాగా అవ్వడానికి, మన పీసీఓడి ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ఇష్యూస్, డైజెషన్ ఇష్యూస్, అండ్ లివర్ ఫంక్షనింగ్ చాలా బాగుండడానికి ఈ థెరపీ బాగా పనిచేస్తుంది. సో ఇది ఎలాగ చేసుకోవాలనేది చెప్తాను చూడండి. సో మనము చక్కగా ఎలాగైనా సరే కింద ఇలాగ కూర్చోవచ్చు, లేదంటే మీరు స్టూల్ మీద అయినా కూడా కూర్చుని చేసుకోవచ్చు. సో ఇలాగ కూర్చున్నాం అనుకోండి, ఇలా కూర్చుని ఫస్ట్ నేను చూపిస్తాను ఎక్కడ మనకి మర్దన చేసుకోవాలనేది. సో ఇది మన పాదం ఇది, ఈ ప్లేస్, పాదంలో ఈ ప్లేస్ ఏదైతే మిడిల్, మనము కింద ఆనుతుంది, అండ్ ఈ ప్లేస్ కింద ఆనుతుంది, అండ్ ఆనని ప్లేస్ ఏదైతే ఉందో ఈ ప్లేస్ అనమాట. ఈ ప్లేస్లో మనము మర్దన అనేది చేసుకోవాలి. సో ఈ ప్లేస్లో మనకి చక్కగా మన పొట్టకి సంబంధించిన నరాల వ్యవస్థ ఉంటుంది. సో
ఇక్కడ మనము ఈ ప్లేస్లో మనం ఏదైతే మసాజ్ అనేది చేస్తామో అప్పుడు మన పొట్టలో ఉన్న బ్యాడ్ ఫ్యాట్ అనేది కరగడం స్టార్ట్ అవుతుంది. అండ్ మనకి పొట్టలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేటివి తగ్గుతాయి. సో పొట్ట గట్టిగా ఉండిపోతుంది. మనం కొన్ని సంవత్సరాల నుంచి పేరుకుపోయిన ఏదైతే ఉందో బ్యాడ్ అంతా మనకి కరగడానికి పనిచేస్తుంది. అండ్ జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. సో దీన్ని ఎలా చేయాలి అంటే, సో 2 బొటన వేళ్ళు ఉంటాయి కదా, ఈ 2 బొటన వేళ్ళని తీసుకొని సో ఇలాగ చక్కగా ఇలా మర్దన చేసుకోండి. సో ఈ ప్లేసు ఇలా చక్కగా మర్దన చేసుకోండి. అండ్ ఇక్కడ ఈ ప్లేస్ కూడా ఓన్లీ ఈ పాదం ఏదైతే ఉందో ఈ మిడిల్ పాయింట్ అనమాట. ఈ మిడిల్ పాయింట్ని చక్కగా ఇలా మర్దన చేసుకోండి. మర్దన ఎంత టైం చేసుకుంటారు అంటే ఒక 10 మినిట్స్ చక్కగా మర్దన చేసుకోండి. ఈ ప్లేస్ అంతా మర్దన చేసుకుంటే మీకు చాలా అంటే హాయిగా రిలాక్స్ అనిపిస్తుంది. సో నేను ఎక్కువగా నైట్ టైం చేసుకుంటాను పడుకునే ముందు. చక్కగా ఒక 15 మినిట్స్ కావాలి అంటే ఏదైనా మొబైల్ దగ్గర పెట్టుకొని మీరు ఏదైనా చూస్తూ చక్కగా కూర్చొని చేసుకోవచ్చు. సో ఇలా పాదాలని చక్కగా మర్దన చేసుకోండి. నైట్ పూట పడుకునే ముందు ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత కనుక మీరు ఇలాగ చేశారు అంటే మీకు చక్కగా బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. అండ్ చాలా బాగా పనిచేస్తుందండి. మనకి లివర్ ఫంక్షనింగ్ అనేది అంటే ఫ్యాటీ లివర్ ఉంటుంది కదా, ఫ్యాటీ లివర్ ఇలాంటి ప్రాబ్లమ్స్, తర్వాత గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, అండ్ తర్వాత ఇంకా చాలా జీర్ణం అవ్వదు. చాలా మందికి తింటే ఫుడ్ కొంచెం హెవీగా, ఎప్పుడైనా ఏదైనా హెవీగా తిన్నారంటే మీకు అరగదు. సో అలాంటి ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఇష్యూస్ అనేటివి పోయి మెల్లగా మన బెల్లీ ఫ్యాట్ అంటే మన పొట్టలో పేరుకుపోయిన ఏదైతే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుందో, బ్యాడ్ ఫ్యాట్ ఉంటుందో అది చక్కగా కరుగుతుంది. సో చూసారు కదా, ఈ ప్లేస్లో ఇలాగ మర్దన చేసుకోవాలన్నమాట. సో 2 పాదాలని మర్దన చేసుకోవాలి ఈ ప్లేస్లో. సో ఇలా కూర్చొని చూపిస్తున్నాను మీకు ఒక పాదము. 2 పాదాలని చక్కగా ఇలా కూర్చోండి చక్కగా ఇలాగ కూర్చుని చక్కగా ఇలాగ కూర్చుని ఇలాగ పాదాలను ఇలాగ పెట్టుకొని ఇది చూసారు కదా ఇలాగ. సో ఇలా మర్దన చేసుకోండి. ఎంత హాయిగా ఎంత రిలాక్స్గా ఉంటుందంటే అంత రిలాక్స్గా ఉంటుంది. సో మీకు చాలా బాగా అనిపిస్తుందండి. సో ఇలాగే ఎన్ని రోజులు చేయాలి, ఎంతసేపు చేయాలి అని అనుకుంటే మీకు చక్కగా ఒక 15 మినిట్స్ చేయండి. రోజు 15 మినిట్స్ నైట్ పూట చేసుకుంటారా, మీకు ఖాళీ టైం ఎప్పుడు దొరికితే అప్పుడు కొంచెం హెవీగా తిన్నప్పుడు కాకుండా కొంచెం తిన్న తర్వాత ఒక 2 అవర్స్ తర్వాత అయినా సరే చక్కగా కూర్చొని మనం ఎవరితోటన్నా మాట్లాడుకుంటూ కూడా చేసుకోవచ్చు. సో టీవీ సీరియల్స్ చూస్తూ చేసుకోవచ్చు. సో మనం ఏదైనా సరే ఈజీగా, ఇది చాలా ఈజీ కదా, సింపుల్ వే కదా. సో అలాగా చేసుకోండి ఇలాగ కాళ్ళని. అండ్ కాళ్ళు అయిపోయిన తర్వాత మనకి చేతులు ఉంటాయి కదా, అరిచేతులు. సో అరిచేతులని ఈ ప్లేస్ ఇక్కడ నుంచి ఈ ప్లేస్ అండ్ ఈ ప్లేస్ ఇక్కడ నుంచి ఇక్కడ ఇలా. సో మన బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి, అండ్ మనకి బీపీ కంట్రోల్ అవుతుంది. సో ఎన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే మనకి కంట్రోల్లో అవుతుంది, మన ఫ్యాట్ అనేది కరిగిపోతుంది అనమాట. ఇది బెస్ట్ సొల్యూషను. సో ఇలాగ కాళ్ళని ఒక 10 టైమ్స్ ఒక 10 మినిట్స్ చేసుకోండి. ఇవే చక్కగా చేతులకి ఒక 10 మినిట్స్ చేసుకోండి. దీనికంటూ టైం కేటాయించుకోవడము, మీరు చక్కగా మాట్లాడుకుంటూ చేసుకోవచ్చు, ఏటన్నా చక్కగా కూర్చొని ఈజీగా చేసుకోవచ్చు. సో ఈ మర్దన చాలా బాగా పనిచేస్తుందండి, చాలా హెల్ప్ అవుతుంది. సో చిన్న వేసే కానీ ఈ వే అనేది మనకి లైఫ్ లాంగ్ మనకి ఎలాగంటే మనము ఫ్యాట్ అంటే మనం బరువు తగ్గడం అంటే ఎలా తగ్గుతామంటే హెల్దీగా తగ్గుతాం. మనకున్న డిసీజెస్ అన్నీ పోయి హెల్దీగా తయారవుతాం అనమాట. సో ఇది ఈరోజు వీడియో. సో చక్కగా చేయండి. ఒక 3 మంత్స్ ఫాలో అవ్వండి. సో ఒక 1 వీక్ తర్వాత మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది మీకు. సో మీకు కొంచెం తేడా కనిపిస్తుంది. ఆ తర్వాత సో తేడా కనిపించకపోయినా సరే 3 మంత్స్ మాత్రం కంటిన్యూషన్గా ఫాలో అవ్వండి. ఫాలో అయితే మీకు ఆటోమేటికల్గా మీకు రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఇదండి వీడియో ఈరోజు. సో ఎలా కనిపించింది ఏంటి అనేది కామెంట్లో తెలియజేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ఎప్పుడు నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా టోటల్ అన్ని వీడియోస్ చూడండి. ఒక వెయిట్ లాస్ జర్నీ వీడియోసే కాకుండా పూజ వ్లాగ్స్, డైలీ వ్లాగ్స్. సో ఈ అమ్మాయిని సపోర్ట్ చేయండి. సో మరొక మంచి వీడియోతోటి కలుసుకుందాము. డైలీ ఏ వీడియో వీలైతే ఆ వీడియో పోస్ట్ చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్.
మరొక వీడియోతో కలుసుకుందాం. నేను మీ అన్న సంతోష్. బాయ్ బాయ్.